అయితే బేసిక్ ఏముండాలంటారు మ్యామ్? ఇప్పుడు ఒక లీడర్ అవ్వాలంటే? హ్మ్. ముందేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. హ్మ్. వాళ్ళకి నమ్మకం ఉండాలి వాళ్ళ మీద. వాళ్ళకి నేను చేయగలను అనేది. అదుందనుకోండి మిగతా అన్నీ దానికి అదే ఫాలో అయిపోతాయి. నేను చేయగలను కదా! ఓకే. నాకక్కడికెళ్ళాలి నేను చేయగలను. నాకు నా హ్మ్. మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఓకే. ఉండాలంటే కొన్ని కొన్ని సార్లు మనకు లేకపోవచ్చు. అప్పుడేం చూడాలి మన పక్కోళ్ళని చూసి చేసేవాళ్ళు చాలా మందుంటారు. హ్మ్. అందుకే ఇన్‌స్పిరేషన్ ఉంది, స్ఫూర్తి ఉంది మన చుట్టుపక్కల అనుకుంటాం కదా! వాళ్ళని చూసుకోవాలి. చూస్తే ఓహ్! వీళ్ళు చేయగలిగారు కదా! మనం ఎందుకు చేయలేము అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలు చూస్తాం కదా! ఓహ్! హీరో ఇలా చేసామని అంత ఇమాజినేషన్‌కే మనం ఇంప్రెస్ అయిపోతాము. కానీ రియల్ లైఫ్‌లో మనకు ఎదురుగుండా ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళని అవును. చూసుకొని వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడడం వల్ల తప్పులేదు. వీలుంటే వాళ్ళకిష్టం ఉంటే వాళ్ళు చెప్తారు. చెప్పకపోతే మనం ఇంకోళ్ళని అడుగుతాం. అవునా? హ్మ్. అలా అని అడగకుండా మాట్లాడకూడదు. మనకేదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. ఓకే. ముందుకెళ్ళాలి అన్నమాట. అని ముందుకెళ్తాను. నా మీద నాకు నమ్మకం ఉన్నది బేసిక్‌గా ఉండాల్సినది. అదుంటే మిగతాయన్నీ దానికి అదే అరేంజ్ అయిపోతాయి. ఎందుకంటే మనం చేసుకుంటామంట. ఓకే. నేను ఇది కావాలి కదా! నేను చేయగలను. నేను హ్మ్. మాట్లాడడం నేర్చుకోవాలి. నేను నలుగురితో కలిసే నెట్వర్కింగ్ అంటే నలుగురితో మాట్లాడే ఉండాలి. ఇంకోటి నేను ఇన్‌ఫ్లూయెన్స్ చేయగల ఉండాలి. దానికోసం నేను ఏం చేయాలి? ఇవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. హ్మ్. ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక లీడర్‌కి. హ్మ్. అది లేకుండా మిగతా ఎన్ని క్వాలిటీస్ ఉన్నా, ఎన్ని లక్షణాలున్నా అతను లీడర్‌గా ముందుకెళ్ళలేడు. హ్మ్. అది. అంటే బేసిక్‌గా ఒక లీడర్ అయిన తర్వాతకి అందులో సక్సెస్ అవ్వకపోవచ్చు. అంటే హ్మ్. మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది చాలా మాటలంటారు. హ్మ్. హ్మ్. నువ్వు లీడర్‌గా ఉన్నావు కాకపోతే నువ్వేం చేయలేకపోయావు అని అంటూ ఉంటారు. హ్మ్. కానీ అది చెయ్యాలని ఆ వ్యక్తికి ఉంటుంది. హ్మ్. సో, అలా లో అయిపోయినప్పుడు మన మైండ్‌సెట్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? ఒకటేంటంటే అది అందరికీ వస్తాయి. కదా! హ్మ్. ప్రతి ఒక్క మనిషికి ఎళ్ళేదే. మనం బాగున్నప్పుడు అని చెప్పారు. ఏదైనా కొంచెం ఫెయిల్యూర్ అవ్వంగానే లో ఓహ్! మేము అయిపోయారు. చెప్పాం కదా! నువ్వు చేయలేదని చెప్పి. అదేం చేయాలంటే ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాను కదా! హ్మ్. అదేంటంటే మనం చూసుకోవాలి. ఓకే. ఇది ఇలా అయ్యింది. మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము? అదని హ్మ్. విజిట్ చేసుకొని దానికి ఉన్న కారణాలేంటి అని తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. తెలుసుకొని దాన్ని ఎలాగా మనం నెక్స్ట్ టైము ఎలా చేస్తే బావుంటుంది హ్మ్. అన్నదుండాలి ఒకటి. 2 అది డిసైడ్ అయిన తర్వాత దానికి కావాల్సిన టైం ఇవ్వాలి. టైం ఓకే. ఇవ్వకుండా ఎందుకంటే మనం ప్రయత్నం చేయాలి కదా! హ్మ్. ఇక్కడ ఒక బేస్ లైన్ పెట్టుకున్నాము. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలి అంటే దానికి టైం ఇవ్వాలి. ఎఫర్ట్ స్పెండ్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేస్తే మనం అక్కడికెళ్తాము. చెప్తానే ఉంటారు. 100 చెప్పే ఉంటారు. ఓకే. మన హ్మ్. చుట్టూ 100 మందుంటారు. ఆ 100 మందిలోనూ మీకు తెలియాల్సిందేంటంటే మిమ్మల్ని మిమ్ నమ్మేవాళ్ళెవరున్నారు అని చెప్పి. హ్మ్. మీరు మీ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, అలా 100 మందిలోనూ కనీసం ఒకళ్ళిద్దరుంటారు. వాళ్ళు మిమ్మల్ని మీకోసం నమ్ముతారు. వాళ్ళతో ఉంచుకోండి. ఓన్లీ వాళ్ళేం చెప్తున్నారు, వాళ్ళెలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు, దాని మీద ఫోకస్ చేసుకొని తీసుకెళ్ళండి. మీరు 100 మంది మాట్లాడారనుకోండి, 100 వెర్షన్స్ అయిపోతారు మీరు. హ్మ్. చేయలేమలాగా. మీరేం నమ్ముతున్నారో, మిమ్మల్ని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళిద్దరు ముగ్గురుంటే చాలు. హ్మ్. వాళ్ళు మీ కోర్ సిస్టమ్ అయిపోతుంది. అది మీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ గావచ్చు, మీ మెంటర్ గావచ్చు, మీకిచ్చే కోచ్ కావచ్చు, లేకపోతే ఆఫీస్‌లో మీ కలీగ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళిద్దరు ముగ్గురిని మనకు ఒక కోర్ ఉంటారు కదా! కోర్ కమిటీ అనుకుంటాం కదా! అవును. వాళ్ళు మీ కోర్ కమిటీ అన్నమాట. వాళ్ళ హ్మ్. దగ్గర ఉంచుకోండి. వాళ్ళ ఫీడ్‌బ్యాకే మీకు చాలా ఇంపార్టెంట్ ముందుకెళ్ళాలంటే.